ఆ రాత్రంతా ట్రేసీకి టెన్షన్తో నిద్ర పట్టలేదు. బెడ్ మీద పడుకొని చీకట్లోకి చూస్తూ ఉంది. గత జ్ఞాపకాలు కళ్ళ ముందు మెరిశాయి. చందమామ కథలో రాజకుమారిలా ఉన్నానమ్మా. నువ్వు చార్లీస్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎంతకాలం ప్లాన్ చేసుకున్నారా హనీమూన్? మీ మదర్ సూసైడ్ చేసుకున్నారు. నాకు నువ్వు తెలుసు అనుకున్నాను ట్రేసీ. నువ్వేంటో ఇప్పుడు తెలిసింది. ఆ తర్వాత మ్యాగజైన్లో చూసిన చార్లీ పెళ్లి ఫోటో. ఈ ఆలోచనలో ఉండగానే మార్నింగ్ బెల్ కొట్టేశారు. అది వినపడగానే ఒక్కసారిగా లేచి తన బెడ్ మీద కూర్చుంది. ఎర్నెస్టైన్ ట్రేసీని చూసి, ఏయ్ అంతా బానే ఉందా అని అడిగింది. బానే ఉంది అని అబద్ధం చెప్పింది. నిజానికి ట్రేసీకి చాలా టెన్షన్గా ఉంది. లైట్గా షివరింగ్ కూడా అవుతుంది. ఈరోజే మన ఇద్దరం వెళ్ళిపోతున్నాం అని నవ్వింది ఎర్నెస్టైన్. ట్రేసీ కూడా నవ్వడానికి ట్రై చేసి అవును అంది. వార్డెన్ ఇంటి నుంచి ఖచ్చితంగా 1:30 కల్లా వచ్చేస్తావు కదా అని అడిగింది. ప్రాబ్లం ఏం లేదు, లంచ్ తర్వాత ఏమీ పడుకుంటుంది, నేను వెంటనే వచ్చేస్తాను అంది. పక్క నుండి పౌలిటా అంది. లేట్ అయితే ప్లాన్ వర్కౌట్ అవ్వదు, ముందే చెప్తున్నా అంది. లేదు షార్ప్ 1:30కి నేను అక్కడ ఉంటాను అంది ట్రేసీ. ఎర్నెస్టైన్ తన పరుపు కింద నుండి రబ్బర్ బ్యాండ్తో చుట్టి ఉన్న కొంత డబ్బు నోట్స్ తీసి, ఇదిగో ఇది ఉంచు, 200 కానీ దేనికైనా పనికిరావచ్చు కదా అని ట్రేసీ చేతిలో పెట్టింది. ఎందుకులే ఎర్నెస్టైన్ అని ట్రేసీ అంటూ ఉంటే, నోరు మూసుకొని తీసుకో, ఓవర్ యాక్షన్ చేయకు, చేపట్టు అని చేతిలో పెట్టి వెరీ గుడ్ అంది. ట్రేసీకి అస్సలు బ్రేక్ఫాస్ట్ ఎక్కడం లేదు. చాలా బలవంతంగా తింటుంది. టెన్షన్తో తలంతా తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎలా అయినా మధ్యాహ్నం వరకు ఓపిక పడితే సరిపోతుంది అనుకుంది. అకస్మాత్తుగా కిచెన్లో ఒక అసహజమైన నిశ్శబ్దం ఉన్నట్టు గమనించింది. పనిచేస్తున్న ఖైదీలందరూ గుసగుసలాడుకుంటున్నారు. అది తన గురించే అని అర్థమైంది. ఈరోజు జైల్లో ఒక పెద్ద సీన్ జరగబోతుంది. ఆ సీన్కి తనే హీరోయిన్ అనుకుంది. ఇంకొన్ని గంటల్లో తాను విముక్తి పొందొచ్చు లేదా చనిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయకుండానే లేచి వార్డెన్ గారి ఇంటికి బయలుదేరింది. గార్డు కారిడార్ తలుపు తాళం తీస్తూ ఉంటే బెర్తా ఎదురొచ్చింది. ట్రేసీని చూస్తూ ఒక చిరునవ్వు నవ్వింది. అది ఎందుకో ట్రేసీకి అర్థం కాలేదు. ఈరోజు దీనికి పెద్ద షాక్ తగలబోతుంది అనుకుంది ట్రేసీ. సేమ్ డైలాగ్ బెర్తా కూడా అనుకుంది. ఉదయం వార్డెన్ గారింట్లో టైం ఎంత స్లోగా గడుస్తుందంటే ట్రేసీకి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటలాగా అనిపిస్తుంది. తను ఏమీకి స్టోరీ బుక్ చదివి వినిపిస్తుంది. కానీ తను ఏం చదివిందో తనకే తెలియడం లేదు. కిటికీ నుండి వార్డెన్ భార్య వీళ్ళిద్దరిని గమనిస్తుందని మాత్రం ట్రేసీ గ్రహించింది. అక్క హైడ్ అండ్ సీక్ ఆడదామా అని అడిగింది ఏమీ. గేమ్స్ ఆడే మూడ్లో ట్రేసీ అస్సలు లేదు. చాలా టెన్షన్లో ఉంది. కానీ వార్డెన్ భార్యకి అనుమానం వస్తుందేమో అని బలవంతంగా నవ్వి, సరే పద ఫస్ట్ నువ్వు దాక్కో అంది. వాళ్ళు ఇంటి ముందున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. దూరం నుండి ట్రేసీకి యూటిలిటీ రూమ్ ఉన్న బిల్డింగ్ క్లియర్గా కనిపిస్తుంది. సరిగ్గా 1:30కి షార్ప్ అక్కడ ఉండాలి. పౌలిటా తెచ్చిన బట్టలు మార్చుకొని 1:45కి పెద్ద లాండ్రీ బాస్కెట్ కింద దాక్కొని కనపడకుండా మీద బట్టలు కప్పేసుకోవాలి. 2 o'clockకి ధోబీ వచ్చి ఆ లాండ్రీ బాస్కెట్ని ట్రోలీ మీద ట్రక్లోకి ఎక్కిస్తాడు. 2:15కి ట్రక్ జైలు నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆ లాండ్రీ షాప్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ట్రక్ డ్రైవర్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు కాబట్టి వెనుక ఏం జరుగుతుందో చూసే అవకాశం లేదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రక్ ఆగినప్పుడు వెనక డోర్ తీసుకొని కామ్గా దిగిపోయి కూల్గా నడుచుకుంటూ దొరికిన బస్ ఎక్కేసి ఈ ఏరియా నుంచి వెళ్ళిపోవాలి, అంతే. నేను కనిపిస్తున్నానా అని అడిగింది ఏమీ. ఒక చెట్టు వెనక దాక్కొని నవ్వు బయటికి వినిపించకుండా చేత్తో నోటిని గట్టిగా మూసుకొని చెట్టు నుండి సగం బయటికి కనిపిస్తుంది. దీన్ని మిస్ అవుతాను అని అనుకొని, సరే నేను వస్తున్నాను పట్టుకోవడానికి అంది ట్రేసీ. వార్డెన్ భార్య కిటికీలో నుండి వాళ్ళు ఆడుతున్న ఆటని గమనిస్తూనే ఉంది. ఎందుకో ఈరోజు ట్రేసీ ప్రవర్తన కొంచెం వింతగా అనిపిస్తుంది ఆవిడికి. పదే పదే ట్రేసీ వాచ్ చూసుకుంటుంది, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు. ఖచ్చితంగా తన ఫోకస్ ఏమీ మీదైతే లేదు అనుకుంది. ఆయన లంచ్కి వచ్చాక ఈ అమ్మాయిని మార్చేయమని చెప్పాలి. గ్రౌండ్లో ట్రేసీ ఏమీతో కొంతసేపు ఆడుకుంది.
టైం 12:30 అయింది. అమ్మయ్య, టైం గడిచిందిరా బాబు అనుకుంది ట్రేసీ. ఇంకా ఇక్కడి నుండి స్టార్ట్ అయిపోతే బెటర్ అనుకొని ఏమీని ఇంట్లోకి తీసుకెళ్ళింది. నేను వెళ్ళొస్తాను మేడం అంది. వెళ్తావా? ఎక్కడికి? నీకు విషయం తెలీదా అని అడిగింది వార్డెన్ భార్య. ట్రేసీ ఏమీ అర్థం కానట్టు చూసింది. ఈరోజు విఐపి డెలిగేట్స్ విజిట్ ఉంది, వాళ్ళు ఇక్కడే లంచ్ చేస్తారు, ఈరోజు ఏమీ పడుకోదు, నీతోనే తీసుకెళ్ళు అంది. ఒక్కసారిగా ట్రేసీకి గుండె ఆగినంత పని అయింది. గట్టిగా అరవాలనిపించింది. మేడం అవ్వదు మేడం అంది. వార్డెన్ భార్య చేస్తున్న పని ఆపి ట్రేసీ వైపు సీరియస్గా చూసి అవ్వకపోవడం ఏంటి అని అడిగింది. ఆమె ఫేస్లో కోపం ట్రేసీకి తెలుస్తుంది. ఈవిని అప్సెట్ చేస్తే వార్డెన్కి కాల్ చేస్తుంది, నన్ను సెల్లోకి పంపించేస్తారు అనుకొని బలవంతంగా నవ్వి అవదు అంటే మేడం అది ఏమీ ఇంకా లంచ్ చేయలేదు కదా, ఆకలిగా ఉంటుంటుంది అంది. దాని గురించి నువ్వేం వరి అవ్వకమ్మా, నేను మీ ఇద్దరికి లంచ్ రెడీ చేశాను, కాస్త దూరంగా పొలాల్లోకి తీసుకెళ్ళి పిక్నిక్లా ఉంటుంది, అక్కడ కూర్చొని తినండి అని ఏమి వైపు చూసి నీకు పిక్నిక్ అంటే ఇష్టం కదా బంగారం అని అడిగింది. నాకు పిక్నిక్ అంటే చాలా ఇష్టం మమ్మీ అని ట్రేసీ వైపు చూసి అక్క ప్లీజ్ అక్క వెళ్దాం అక్క అంది. నాకవ్వదు అని చెప్పాలనిపించింది, కానీ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఉంది అనుకొని సరే అంది. ట్రేసీ వార్డెన్ భార్య వైపు చూసి ఎన్ని గంటలకి ఇంటికి తీసుకురమ్మంటారు మేడం ఏమీని అని అడిగింది. 3 గంటలకు వచ్చేయండి ఇద్దరు, ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోతారులే అందావిడ. అయిపోయింది. ఆ టైంకి ట్రక్ కూడా వెళ్ళిపోతుంది. భూమంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఏమైందమ్మాయి, అంతా ఓకేనా, వీక్గా కనిపిస్తున్నావు అని అడిగింది ఆవిడ. హెల్త్ బాగాలేదు అని చెప్పచ్చు, కానీ హాస్పిటల్కి పంపిస్తారు, అక్కడ చెకప్ అని టైం వేస్ట్ చేస్తే టైంకి బయటపడకపోవచ్చు, ఇంకేదైనా ఆలోచించాలి. వార్డెన్ భార్య ట్రేసీ వైపు సమాధానం కోసం ఎదురు చూస్తుంది. ఏం లేదు మేడం అంతా బాగానే ఉంది అని చెప్పింది. కానీ ఆవిడకి ఇంకా అనుమానం పెరిగింది. డెఫినెట్గా ఈరోజు చాలా తేడాగా ఉంది ఈ అమ్మాయి బిహేవియర్, ఆయన రాని అనుకుంది. ఏమీ అయితే సంతోషం నిండిన కళ్ళతో మా మమ్మీ శాండ్విచెస్ చాలా బాగా చేస్తుంది, మనం హ్యాపీగా పిక్నిక్లో ఎంజాయ్ చేస్తూ తిందాం అంది. ట్రేసీకి ఏమనాలో అర్థం కాలేదు. విఐపి టూర్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన. గవర్నర్ గారు జైల్ రిఫార్మ్ కమిటీ మెంబర్స్తో కలిసి జైల్ మొత్తం ఆ రోజు చెక్ చేస్తారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. వార్డెన్కి ముందుగానే గవర్నర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేయించండి, ఖైదీలందరినీ నవ్వుతూ పలకరించమనండి, బడ్జెట్ పెంచుతారు అని. చీఫ్ గార్డ్కి వార్డెన్ గారు ఉదయాన్నే స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వేశారు. సెల్లో డ్రగ్స్ కానీ కత్తులు కానీ ఇంకా ఏవైనా అడ్డమైనవేవి కనపడడానికి వీల్లేదు అని. గవర్నర్ గారు కమిటీ మెంబర్స్తో కలిసి ఉదయాన్నే 10 గంటలకి జైలు చేరుకుంటారు. ముందుగా జైలు లోపల భాగం అంతా చెక్ చేసి ఆ తర్వాత ట్రస్టీస్ పనిచేస్తున్న పొలాన్ని సందర్శించి ఫైనల్గా వార్డెన్తో కలిసి అతని ఇంట్లో లంచ్ చేస్తారు. బెర్తాకి ఆలస్యం అవుతున్న కొద్దీ సహనం కోల్పోతుంది. వార్డెన్ని కలవాలి అనే రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు ఈరోజు ఆయన చాలా బిజీగా ఉంటారు అని చెప్పారు జైల్ అధికారులు. రేపైతే మీటింగ్ అరేంజ్ చేస్తామని కూడా అన్నారు. ఒక్కలో రేపు, నాకు కూడా రేపేంటి, ఇప్పుడు కావాలి, చాలా అర్జెంట్ అన్నాను కదా అంది. ఇలా ఇంకెవరైనా ఖైదీ మాట్లాడుంటే ఈ పాటికి తట్టుకోలేనంత పనిష్మెంట్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ అక్కడున్నది బెర్తా. జైల్లో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ గురించి అక్కడ అధికారులందరికీ బాగా తెలుసు. ఆమె ఖైదీల్ని రెచ్చగొట్టి వాళ్లతో చేయించిన అల్లర్లు వాళ్ళు కళ్ళారా చూశారు. ఇలాంటి లీడర్స్ కోఆపరేషన్ లేకుండా జైల్ని నడపడం అసంభవం అని అక్కడ స్టాఫ్ అందరికీ తెలుసు. బెర్తా అప్పటికే వార్డెన్ ఆఫీస్లో 1 గంట నుండి వెయిట్ చేస్తుంది. ఏం పర్సనాలిటీరా బాబు దీంది, ఇది చూస్తేనే భయం వేస్తుంది అనుకున్నాడు సెక్రటరీ. ఇంకెంతసేపు అని అడిగింది బెర్తా. ఈరోజు ఎవరో గెస్ట్లు వస్తున్నారంట, ఉదయం నుండి చాలా బిజీగా ఉన్నారు ఆయన, చూస్తూ ఉండు ఇంకా బిజీ అవుతాడు అని వాచ్ చూసుకుంది. 12:40 అయింది. క్లైమేట్ అదిరిపోయింది. చల్లగా గాలి వేస్తూ నేచర్ ప్రశాంతంగా ఉంది. ఆ దగ్గరే గడ్డిలో సరస్సుకు కొంచెం దగ్గరలో ట్రేసీ దుప్పటి పరిచింది. ఏమీ హ్యాపీగా శాండ్విచ్ తింటుంది. ట్రేసీ వాచ్ చూసుకుంది. అప్పటికే 1 అయిపోయింది. నమ్మలేకపోయింది ట్రేసీ. ఉదయం టైం ఎంత స్లోగా గడిచిందో
ఇప్పుడేంటో ఎక్స్‌ప్రెస్ లాగా పరిగెడుతుంది అనుకుంది. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటపడాలి, లేకపోతే తప్పించుకోవడానికి నాకున్న చివరి అవకాశం చేజారిపోతుంది అనుకుంది. టైం 1:10 అయింది. వార్డెన్ ఆఫీస్లో సెక్రటరీ అప్పుడే ఫోన్ మాట్లాడి, సారీ భర్త, వార్డెన్ గారు ఈరోజు కలవడం కుదరదన్నారు, నీకు ఇంకో రోజు ఎప్పుడైనా అని అంటూ ఉండగా భర్త ఒక్కసారిగా లేచి నుంచింది. ఇప్పుడు అర్జెంటుగా కావాలంటే అర్థం కాదా నీకు? పోనీ రేపు అరేంజ్ చేస్తాం, ఓకేనా అన్నాడు అతను. రేపటికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్తూ ఆగిపోయింది. వార్డెన్కి తప్ప ఈ మ్యాటర్ ఎవ్వరికి చెప్పలేను అనుకుంది. ఒకవేళ ఈ మ్యాటర్ ఖైదీలకి తెలిస్తే తన మీద నమ్మకం పోయి లీడర్గా తన పొజిషన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి మధ్యలో ఎన్ని గొడవలున్నా ఖైదీలకి జైలు సిబ్బందికి ఇష్యూ వస్తే ఖైదీలందరూ ఒక్కటిగా ఉండాలి అన్నది వాళ్ళ సిద్ధాంతం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ట్రేసీని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వకూడదు అనుకుని నడుచుకుంటూ వెళ్ళి జైలు లైబ్రరీలో చివర ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని పేపర్ మీద ఏదో రాసి జైలర్ రౌండ్స్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆమె టేబుల్ మీద ఆ లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. జైలర్ తిరిగి వచ్చినప్పుడు ఆ పేపర్ ఓపెన్ చేసి 2 సార్లు చదివింది. అందులో ఇలా రాసింది, ఈరోజు లాండ్రీ ట్రక్ బాగా చెక్ చేయండి అని. కానీ కింద సంతకం ఏదీ లేదు. ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అనుకుంది. కానీ ఒకవేళ నిజమైతే ఎందుకైనా మంచిది అని ఫోన్ అందుకొని సెక్యూరిటీ గార్డ్స్ సూపరింటెండెంట్కి ఫోన్ చేసింది. టైం 1:15 అవుతుంది. నువ్వేం తిండో లేదంటక్క, నా శాండ్విచ్ ఇవ్వనా అని అడిగింది ఏమీ. వద్దు, నన్నేం మాట్లాడించుకో, ఇలా వదిలే అంది ట్రేసీ. అంత కఠినంగా చెప్పాలనుకోలేదు, కానీ టెన్షన్లో అలా వచ్చేసింది. అంత సడన్గా ట్రేసీ అలా రియాక్ట్ అయ్యేసరికి ఏమీ తినడం ఆపేసింది. ఏమైందక్క, నా మీద కోపం వచ్చిందా? నేనేమైనా చేశానా? అక్క, నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క అంటుంది. ఏమీ కళ్ళల్లో లైట్గా నీళ్లు తిరుగుతున్నాయి. నాకు కోపం ఏమీ లేదమ్మా అంది ట్రేసీ. సరే, నీకు ఆకలిగా లేకపోతే నాకు ఆకలిగా లేదు, మనం బాల్తో ఆడుకుందామా అంటూ తన పాకెట్లో నుండి చిన్న రబ్బర్ బాల్ తీసింది. టైం 1:16 అవుతుంది. ఇంకా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా స్టార్ట్ అయిపోవాలి అనుకుంది. ఇక్కడి నుండి యూటిలిటీ రూమ్కి వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది. ఆన్ ద స్పాట్ బయలుదేరిపోతే రీచ్ అయిపోవచ్చు. కానీ ఏమీని ఒంటరిగా వదిలి వెళ్ళలేకపోయింది. చుట్టూ చూసింది. కొంచెం దగ్గరలోనే వ్యవసాయం చేస్తున్న ట్రస్టీస్ పంట కోస్తూ కనిపిస్తున్నారు. వెంటనే ట్రేసీకి ఐడియా వచ్చింది. బాల్తో ఆడుకుందామా అని ట్రేసీ లేచి నుంచొని, ఈరోజు మనం ఒక కొత్త గేమ్ ఆడదాం, ఓకేనా? ఒకసారి బాల్ నాకు ఇవ్వు అంది. మనిద్దరిలో బాల్ని దూరంగా ఎవరు విసురుతారో చూద్దామా? ఫస్ట్ నేను విసురుతాను, ఆ తర్వాత నువ్వు విసురు, ఓకేనా అని ట్రేసీ బాల్ని ట్రస్టీస్ వైపు ఎంత దూరం విసరగలిగితే అంత దూరం విసిరింది. వావ్, చాలా దూరం విసిరావక్క అంది ఏమీ. సరే, నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని ట్రేసీ పరిగెత్తింది. అది తన ఫ్రీడమ్ కోసం పెట్టిన పరుగు. టైం 1:18 అయ్యింది. ఇంకా 12 మినిట్స్ మాత్రమే ఉంది. ఒకవేళ లేట్ అయితే తన కోసం వాళ్ళు వెయిట్ చేస్తారా లేదా అన్న ఆలోచనలతో ఆగకుండా పరిగెడుతూనే ఉంది. వెనక నుండి ఏమీ పిలుస్తుంది, కానీ పట్టించుకోకుండా పరిగెట్టింది. వర్కర్స్ అందరూ పంట కోయడం పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉండగా ట్రేసీ వాళ్ళని ఆగమని అరిచింది. ఆ అరుపుకి ఒక్కసారిగా వాళ్ళంతా ఆగి ట్రేసీని చూసి ఏమైంది అని అడిగారు. ట్రేసీ స్పీడ్గా ఊపిరి పీలుస్తూ అంది, అక్కడ ఒక చిన్న పాప ఉంది కదా, మీరు కొంతసేపు ఆ అమ్మాయిని చూసుకోండి, నాకు అర్జెంట్ పనుంది అని చెప్తూ ఉండగా దూరం నుండి ఏమీ ట్రేసీ అని పిలవడం వినిపించింది. ఏమీ ఆ సరస్సు చుట్టూ కట్టి ఉన్న కాంక్రీట్ వాల్ మీద నిలబడి ట్రేసీ వైపు చెయ్యి ఊపుతూ, అక్క ఇటు చూడు అని అంటుంది. ఏమీ కిందకి దిగు అని గట్టిగా అరిచింది. ట్రేసీ చూస్తూ ఉండగా ఏమీ బ్యాలెన్స్ తప్పి నీటిలో పడిపోయింది. ఆ సీన్ చూడగానే ట్రేసీ మొహం పాలిపోయింది. తనకి హెల్ప్ చెయ్యాలా, ఇంకెవరైనా హెల్ప్ చేస్తారేమో, ముందు నన్ను నేను హెల్ప్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే గ్యారంటీగా చస్తాను అనుకుంది. టైం 1:20 అయింది. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ట్రేసీ వెనక్కి తిరిగి పరిగెట్టడం మొదలుపెట్టింది. అక్కడ వర్కర్స్ అందరూ ట్రేసీని పిలుస్తున్నారు, అయినా వినిపించుకోకుండా పరిగెత్తింది. షూస్ ఊడిపోయిన సంగతి కూడా తెలియకుండా ఆ సరస్సు దగ్గరికి చేరుకుంది.
నీటి లోపల ఏమీ పైకి రావడానికి పోరాడడం కనిపిస్తుంది. ఇంకేమీ ఆలోచించలేదు, నీటిలో దూకేసింది. నీటిని తాకగానే అనుకుంది, ఓరి దేవుడా, నాకు స్విమ్మింగ్ రాదు.